హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ కిక్ ఫర్ యూ. ఇప్పుడు మంచి కిక్ ఉండే వీడియోతో వస్తున్నాం. మళ్ళీ ఎవరి మీద ప్రాంక్ అనుకున్నారు? లక్ష్మమ్మ మీద ప్రాంక్. ప్రాంక్ ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటది. బడేలు రాని అంటే అందరూ తెలుసు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు బడేలు రానికి దడేలు మనం ఒక ప్రాంక్ వీడియో చేస్తాం, చూడండి. బడేల్ రాజు గురించి బడేల్ రాజా చెప్తున్నాడు ఏంటి. ఇప్పుడు మంచి ప్రాంక్ ఉంటుంది. ప్రాంక్ ఏంటి అంటే అది కూడా ముందే చెప్పేస్తాను మీకు. ఆవిడ ఛానల్ పోయింది, మన కొత్తగా నేను పెట్టిన ఛానల్ పోయింది అని ఆల్రెడీ లక్ష్మణ్ ఫోన్ చేసి చెప్పాము. వస్తుంది, దారిలో ఉంది. ఇక్కడికి వచ్చాక ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది అది చూడ. ఎందుకంటే నా నమ్మకంతో ఉంది ఆవిడ ఛానల్ నిలబడుతుంది, ఇప్పుడు ఈ ఛానల్ నిలబడుతుందని. కానీ ఇది కూడా పోయిందని చెప్పాను నేను, కానీ పోలేదు, జస్ట్ ప్రాంక్ చేయడానికి. ఇప్పుడు ఆవిడ రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో. దీపం ఉందో లేదే కానీ షుగర్ మాత్రం ఇప్పుడు చూడండి, వచ్చాక ఎంత ఉందో మీకే తెలిసిపోద్ది. ఓకేనా గైస్? A few minutes later. ఏం చెప్పమంటారమ్మా? నేను పెద్ద హీరో తోపు ఏది ఎవరు అన్నట్టుగా మాట్లాడేవన్నీ కూడా నేను ఎంతో నమ్మించాను కదమ్మా. రాత్రి నిద్ర లేదు. మీరు మధ్యలో మాత్రం మాట్లాడుకునే లింక్ పెట్టేది అసలు అంతా మీరు చెప్తున్నారు. మీరు ఏ లింకు మరి నాకు అర్థం అవ్వట్లేదు. ముందు నా ఛానల్ ఏంటో చెప్పండి అసలు. ఏమో అమ్మ, రాత్రి మానిటైజేషన్ అయిపోయింది కదా ఛానల్, ఇంకా దానికి లింక్ చేద్దాము మీ ఆధార్ కార్డు అన్నీ అని చూశాను. పడి బాధల్లో ఉన్నాను. ఈసారి నేను ఏం చెప్తానో నువ్వే తుద్దిగాను. అదే మీరు ఎలా ఆటకపోరాలు పాడతారో నాకు తెలుసు. మీ బతికేది మీరు బతుకు ఒక వీడియో చేయలేవా? మంచిది, ఒక దగ్గర నమ్ముకుని ఒకళ్ళ దగ్గర ఉండి సాయి అని దేవుడి పేరు పెట్టుకుని నమ్మే వచ్చాను. అప్పుడు కూడా అన్నాను కదా జాగ్రత్తగా ఉన్నాను. మీరు అన్నిటికీ లింక్లు పెడతారు, అన్నిటికీ ఇలా పెట్టేస్తారు లింక్లు. కానీ అసలు అనుకోలేదమ్మా అలా ఛానల్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. మాట్లాడుకుంటా ఏంటి చెప్పమ్మా, ఏంటి అసలు? రాత్రి మానిటైజ్ చేద్దామని చెప్పి ఛానల్ ఓపెన్ చేశానమ్మా. ఓపెన్ చేసి పాస్వర్డ్ కొడుతుంటే యాక్సెస్ లేదని చూపిస్తుంది. అంటే లేదు మీ దగ్గర లేదు, ఎవడో దొబ్బిసాడు అన్నట్టు చూపిస్తుంది. మన పాత మీద ఎలా చూపించింది అప్పుడు, సేమ్ అలాగే చూపిస్తుంది ఇప్పుడు కూడా. అలాగే చూపించింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో నువ్వు చూద్దిగేనప్పుడు. మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చారా? నేను ఎవరికి ఇవ్వలేదు. నువ్వు చెప్పిన కాడి నుంచి కూడా నా ఫోన్ నువ్వు కానీ ఏమైనా తీసుకున్నావా? నువ్వు అలాంటివే నాకు తెలుసు. ఏమో అలాంటి ఫోన్లు నా దగ్గర ఉంటావు, నీ దగ్గర ఉండాలి. నాకేంటి ఒకసారి మీ ఫోన్ ఏదమ్మా, మీ ఫోన్ ఓపెన్ చేసి ఇవ్వండి. మీ ఫోన్ లైన్ ఓపెన్ అవుతుందేమో చూద్దాం ఒకసారి. లేదమ్మా నా ఫోన్ లో కాదు, మీ ఫోన్ లోనే కనబడుతుంది. ఇదిగోండి మీ ఫోన్ లోనే కనబడుతుంది. నా ఫోన్ నేను ఎవరికి ఇవ్వలేదమ్మా. చేస్తే వీడు ఏమన్నా చెయ్యాలి. ఎప్పుడైనా గమని పట్టుకోమని అలా వెళ్తూ ఉంటాను. వీడు ఏమన్నా చెయ్యాలి అంతే తప్ప రెండో వాళ్ళకి ఛాన్స్ లేదు. అర్థమవుతుందా? అవో వాడు చూసాడు ఎక్కడన్నా బాధ ఉన్నది ఎవరన్నా వాడికి. నువ్వేం చేసావా? ఇంకో నువ్వేం చేస్తే చెప్పు, నా మీదకి వస్తుంది అది మళ్ళీ. ఇద్దరి మీద పెడతాను నేను కేసు. ఎవరి పెడతామని ఎదో ఫోజ్ ఏమి ఇవ్వకే. నా దగ్గర అందరికి ఇచ్చినట్టు నా మీద ఫోజ్ పెడితే నడవదు ఎవరికే కూడా. అర్థమైందా? నేను ఎప్పుడైనా తీసుకున్నది నీ దగ్గర పెట్టేసి నేను వెళ్తాను. ఎన్నోసార్లు ఎప్పుడు వెళ్ళా? ఎన్నోసార్లు నేను ఎక్కడికో వెళ్ళాను కదా, తీసుకెళ్ళి సత్యం కూడా అక్కడికి ఎక్కడ పెట్టాను. బాత్రూమ్ కానీ వెళ్ళాను. మరి ఏం చూసావు దేవుడు తెలియదు. ఒకటమ్మా, నా ఫోన్ లోంచి అయితే ఛానల్ పోలేదు, మీ ఫోన్ లోంచే పోయింది. మీ ఫోన్ లోనే ఛానల్ చూపించారు, నా ఫోన్ లో చూపిస్తుంది. నేను అవ్వడానికి నా ఫోన్ లో చూపిస్తుంది. నా ఫోన్ ఎవడో ముట్టడు, మీ ఫోన్ కనబడలేదు. ఏదో నొక్కేమో నాకేం తెలుసు. ఏదో నొక్కాడు ఛానల్ ఎగిరిపోయింది. ఇప్పుడు ఛానల్ నాకు తెలీదు. నా ఫోన్ లో ఏం పని నువ్వు నొక్కావు అసలు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇప్పుడు లవర్లు రంగు మొగుళ్ళ గురించి ఎందుకమ్మా, ఛానల్ పోయింది అంటుంటే అసలు. మరి ఆడు చేసాడు పబ్లిక్ గారి వాడికి పెడతా. ఆడు చూసావు మరి
విడిగా నొక్కడం రాదు కదా, ఏదో నొక్కానయ్యా పోయినా అసలు ఒకళ్ళని సంఖ నాకించడం నీకు ఎంత ఇష్టమో నాకు అర్థం కాదమ్మా. అసలు గోడ మీద మెంకి కంచులేస్తుంది అలా తిప్పుతున్నాడే మూతి ముక్కి మూతి అది చూసావా. ఏమో అమ్మాయిగో వీడియో ఇరుపుతో పోయి మీరు ఆయనే చూసుకోవాలి మొత్తం. నేను అన్ని కూడా ఫస్ట్ కంప్లైంట్ నీ మీద ఇస్తాను. మీరు ఇచ్చినా Second కూడా complaint నేను నా మీద ఒకటి ఇస్తాను. నా ఫోన్ లో ఉంది మీ ఛానల్, నా ఫోన్ లో మీ ఫోన్ లోనే పోయింది. సంవత్సరం నుంచి అనుకుంటున్నానమ్మా ఈ 8వ ఛానల్ అబ్బా నా పేరు సాయి అని నేను ఎదురు ఎనిమిదో నమ్మేది కూడా దేవుడే. అష్టదిక్కులు అలాంటిదమ్మా నా దగ్గర ఉంటే ఏమీ అవదో అన్నావు, మరి నా దగ్గర ఎలా పోయింది? మరి ఏం మీ ఫోన్ ఎవరికి ఇచ్చారో మరి నాకేం నేను తెలుసు ఎలా చెప్తున్నది పోయిందో. వీడు సమస్య తీసింది చూస్తున్నాడు. ఆ రోజు తాగేసుకున్నాను నొక్కేసాను, ఏదో నాకు తెలియదు. తాగేసి ఉంటే నొక్కెత్తావా? ఆ రోజు మధ్యాహ్నం తాగొద్దాను, నూనె తాగేసాను ఆ రోజు. నాకు నువ్వు తాగొద్దంటే నాకు 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 ఎవరు చుట్టారో పట్టారో ఎవరో తాగొద్దంటే నీ ఇష్టపడి తాగేసి పడిపో. షూట్కి వెళ్ళినప్పుడు తాగొద్దాను, నేను తాగేసాను ఆ రోజు. నాకు సంబంధం లేదు మీ గురించి. ఏదో ఇప్పుడు నా నొక్కా. ఛానల్ గురించి చెప్పండి. ఏదో నొక్కింది అక్కడ పట్టమని వింటారు. ఎక్కడ ఎవరో ఏముంది ఇక మన చేతిలో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు నేను పెట్టుకుని ఎన్నిసార్లు మనం నొక్కోనమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నేను కూడా కావాలని చేయలేదు. ఛానల్ ఎవరి దగ్గరికి వెళ్ళదో తెలియదు. మరి ఏంటి పరిష్కారం చెప్పాలంటే మరి నువ్వు మళ్ళీ చేసుకోవాలి ఫస్ట్ వీడియో. నేను చెయ్యను నేను చెప్పండి చెయ్యను మరి. నేను నేను చెయ్యను అనుకోకుండా నిన్ను ఓకే. కవితలో ఊసలు ఎక్కడుంటానంటే పద పోలీస్ స్టేషన్కి పోతుందా, ఎన్నిసార్లు మరి పోలీసు నా మీద అన్ని కేసులు ఉన్నాయి, పద ఎవరం కావాలి. అదే మా గురించి తెలుసుగా, మా మామయ్య ఎమ్మెల్యే. అసలు ఎందుకు అలా ఊగుతున్నాడు? ఏమన్నా కాళ్ళు ఏమైనా లూజ్ అంటావా? ఏమో మీ ఛానల్ చెడగొట్టాడు కదా, అందుకే ఆనందంగా ఉన్నట్టుంది. అదే మరి చెడగొట్టి ఒక సంఖ్య ఎవరన్నా- నాకపోతే మా ఆనందం ఆయన. అదమ్మా ఒక మనిషి ఆపదలో ఉంది లక్ష్మణ్కి ఎన్ని ఛానల్ పోయినాయి అని సానుభూతి పెడతాడా? ఆయనే పోగొట్టాడు మీ ఛానల్, ఇంక సానుభూతి ఏం చూపిస్తాను నన్ను అప్పుడు నాకు. తిట్టావుగా, అందుకే నొక్కా. మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టాను? మూడు సార్లు తిట్టావు. ఏ మనిషిని కూడా ఎప్పుడు నేను అనవసరంగా వీడియోలో తిట్టను. తిట్టావు. నన్ను ఏమన్నా అంటేనే నేను తిడతాను అని అందరికీ తెలుసు. తిట్టావు. నేనేం తిట్టను, నన్ను అనవసరం. తిట్టావనే నొక్కా. సరే అమ్మా, ఇప్పుడైతే మనం ఏం చేయలేం. ఏం చేయలేమంటే నేను చేసి పెడతాను. ఫస్ట్ కంప్లైంట్ నీ మీద, సెకండ్ కంప్లైంట్ వాడి మీద. అమ్మా నాకేం తెలియదు. నా మీద కంప్లైంట్ అంటే ఇప్పుడు మీ ఛానల్ నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్నది బాగానే ఉంది, మీ ఫోన్లోనే పోయింది. మరి మీ ఫోన్ ఎవరికి ఇచ్చారు? అప్పుడు తప్పు మీదే. ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి నేను ఇలా చెప్పినా కూడా క్లియర్గా వాళ్ళకి చూపించినా కూడా మీదే తప్పు అంటారు స్టేషన్. ఎందుకంటే మీ ఫోన్ ఎవరికి ఇచ్చారు, ఎలా పోయింది. వీడికి మరి బాత్రూమ్కి వెళ్ళి చూడమన్నాను మరి. బాత్రూమ్కి ఎవరు వెళ్ళమన్నారు అసలు? బాత్రూమ్ నువ్వు వెళ్ళవా? నేను ఎప్పుడో వెళ్తా, అలాగే నాకు అప్పుడు వచ్చి తెలియదు. అస్మానికి వెళ్తే మరి ఇలాగే నేను అస్తమానం వెళ్ళలేదు. సార్ నొక్కా. నేను కూడా జస్ట్ ఏదో ఇలా డిలీట్ అన్నా కొట్టేశారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఇప్పుడు మనకి ఒకటే ఆప్షన్ ఉందమ్మా, మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకుంటామే, పెట్టుకొని మళ్ళీ మళ్ళీ వీడియోలు నేను చేసుకుంటాం. వీడియోలు వచ్చాను చేయడమే. పెట్టడం ఇంకా నా వయసు అయిపోయింది. నా వయసు 80 సంవత్సరాలు. నాకు ఇంక సంబంధం లేదు. మిమ్మల్ని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే వరకు ఏ నేను పోలీస్ స్టేషన్ నిద్రపోను. వెళ్దాం? బంజారా హిల్సా, పంజాగుట్ట, లేకపోతే మన పక్కనే యాదగిరి ఉంది. గుట్ట, ముద్దు పక్కనే రెండు సార్లు హనుమత్ నగరం, తీసుకెళ్ళాను కదా అక్కడ. గోరబండ, అదే ఏ బండ? ఇప్పుడు స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళకి నేను క్లియర్గా చూపిస్తాను ఇది ప్రాసెస్ అని. మీ ఫోన్ చూపిస్తారు, పోయింది మీ ఫోన్లో పోయింది, నన్ను ఎందుకంటే నేను మిమ్మల్ని నమ్మని అంటారు. చెప్పేస్తాను, నేనేం డిలీట్ చేయలేదని నువ్వు చెప్తా. నొక్కేవో లేదు నాకు తెలియదు, నేను చూడలేదు. షూట్కి మీరు వెళ్ళారు, నేను లేను. నువ్వు తను చూసుకుని నాకేం పక్కనేవరా లేకపోతే ఎందుకు చంపేస్తారా నన్ను? ఒక ఆడదానికి 7 సంవత్సరాలు 7 లక్ష్మమ్మ, ఏళ్ళు మీరు అలా పోయింటే అలా కష్టపడ్డారనే కదా మీకు ఛానల్ మంచిగా పెట్టించాను. అదే కదా దాన్ని నేను జాగ్రత్తగా నమ్మాను. కాపాడుకోవాల్సి మీరే కదా. నేను బాత్రూమ్కి వెళ్తానని అగో బల్ల ఇప్పుడు మీద క్లియర్గా పెట్టేశారు. రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి. ఇచ్చారు ఈ పీకని అంటున్నాడు, నొక్కిస్తాను అంటున్నాడు. మరి ఇప్పుడు ఆనే పిలుస్తారు అంటున్నాడు వెళ్తాం. ఊరవలు వాడి వెళ్ళాలమ్మా. నేను వస్తాను, నా తప్పు లేకుండా ఏం చేస్తాను చెప్పండి. తెలియదండి. ఆవిడ చాలా నాకేం తెలియదు. ఒంటరిగా ఆడకపోతే తోడు పెట్టుకోవాలి నాన్న, ఎవరు వచ్చాను? ఎవడు ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు అడిగితే నేను తెలియదని చెప్తానమ్మా. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి. ఇప్పుడే కదా అన్ని రికార్డ్ అయినాయి నా ఫోన్లో. రికార్డ్ అయినాయి మాటలు అన్ని రికార్డ్ అయినాయి నాకు. నాకేం భయం లేదు. అలాగే మరి నేను ఏం చేయలేదు అరే కదా. చూపించుకో వెళ్ళు.